హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 23వ తేదీన పుట్టారా? ఈ 23వ తేదీన పుట్టినవారు న్యూమరాలజీలో ఇది అత్యంత గొప్ప సంఖ్య. వీరికి జీవితంలో రాజయోగం ఉంది. వీరు మార్పుని, వినోదాన్ని, ప్రయాణాలను కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అన్ని పరిస్థితులు, వాతావరణాలకు సర్దుకుపోగలరు. మంచి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు. అదృష్టవంతులుగా ఉంటారు. ధనానికి కొరత ఉండదు. అందరి సహకారం లభిస్తుంది. వీరు రచనలు కూడా చేయగలుగుతారు. దైవానుగ్రహంతో మంచి పదవులు, సిరి సంపదలు వీరికి అకస్మాత్తుగా లభించే అవకాశము ఉంది. వీరు జీవితంలో అన్ని సుఖాలు అనుభవించగలరు. మరణాంతరం కూడా వీరిని చాలా సంవత్సరాల వరకు ప్రజలు, బంధువులు కీర్తిస్తూ ఉంటారు. ఎటువంటి నిబంధనలు లేకుండా సహృద్భావ వాతావరణం ఉన్నట్లయితే చక్కగా సమర్థవంతంగా పనిచేస్తారు. రొటీన్ జీవితాన్ని నచ్చరు. నూతనత్వాన్ని, మార్పుని కోరుకుంటారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు ఇష్టపడతారు. వీరు కళాప్రియులు. సినిమాలు, రాజకీయాల్లో రాణించగలుగుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక దృష్టి ఉండి దైవ ప్రార్థన చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు 23వ తేదీన పుట్టినట్లయితే మీ లక్షణాలు, మీ జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటే మా వీడియో కింద ఒక కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం 24వ తేదీన పుట్టిన వారి యొక్క జీవితం అలాగే లక్షణాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 23వ తేదీన పుట్టారా? ఈ 23వ తేదీన పుట్టినవారు న్యూమరాలజీలో ఇది అత్యంత గొప్ప సంఖ్య. వీరికి జీవితంలో రాజయోగం ఉంది. వీరు మార్పుని, వినోదాన్ని, ప్రయాణాలను కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అన్ని పరిస్థితులు, వాతావరణాలకు సర్దుకుపోగలరు. మంచి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు. అదృష్టవంతులుగా ఉంటారు. ధనానికి కొరత ఉండదు. అందరి సహకారం లభిస్తుంది. వీరు రచనలు కూడా చేయగలుగుతారు. దైవానుగ్రహంతో మంచి పదవులు, సిరి సంపదలు వీరికి అకస్మాత్తుగా లభించే అవకాశము ఉంది. వీరు జీవితంలో అన్ని సుఖాలు అనుభవించగలరు. మరణాంతరం కూడా వీరిని చాలా సంవత్సరాల వరకు ప్రజలు, బంధువులు కీర్తిస్తూ ఉంటారు. ఎటువంటి నిబంధనలు లేకుండా సహృద్భావ వాతావరణం ఉన్నట్లయితే చక్కగా సమర్థవంతంగా పనిచేస్తారు. రొటీన్ జీవితాన్ని నచ్చరు. నూతనత్వాన్ని, మార్పుని కోరుకుంటారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు ఇష్టపడతారు. వీరు కళాప్రియులు. సినిమాలు, రాజకీయాల్లో రాణించగలుగుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక దృష్టి ఉండి దైవ ప్రార్థన చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు 23వ తేదీన పుట్టినట్లయితే మీ లక్షణాలు, మీ జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటే మా వీడియో కింద ఒక కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం 24వ తేదీన పుట్టిన వారి యొక్క జీవితం అలాగే లక్షణాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.